హలో అండి. ఈ బ్యాగ్‌లో శారీ ఉంది. అది జిగ్‌జాగ్ ఇవ్వడానికెళ్తున్నాననమాట. ఆ శారీకి సంబంధించిన బ్లౌజ్ అనేది వర్క్ స్టార్ట్ చేయాలి. కృష్ణాష్టమికి ముందు రోజు ఆఫ్టర్‌నూన్ 2:30, 3 మధ్యలో స్టార్ట్ చేశాననమాట వర్క్ అనేది. ఈ కట్ వర్క్ డిజైన్ చాలా మందికి వేశాను. ఒక్కొక్క కలర్ మీద ఒక్కొక్క రకంగా కనిపిస్తా ఉంటది. అంటే ఒక్కొక్కసారి కలర్‌ని బట్టి మనం సెలెక్ట్ చేసుకున్న కలర్స్‌ని బట్టి ఆ డిజైన్ ఇంకా బాగా అందంగా కనిపిస్తా ఉంటది. నేనేవేవో అనుకుంటా ఉంటాను. అంటే వీక్లీ ఒక 4 వీడియోస్, 5 వీడియోస్ లేదంటే అట్‌లీస్ట్ 3 వీడియోస్ అయినా పోస్ట్ చేసేయాలని. కానీ కుదరట్లేదనమాట అస్సల. నేను ఛానల్ రన్ చేయకముందు అందరూ ఇదే మాట చెప్తుంటే ఎందుకు కుదరదు, ఎందుకు కుదరదు అనుకునేదాన్ని. దిగితే గాని లోతు తెలీదంటారు చూసారా? అలా అయిపోయిందనమాట. ఏదో ఒక వర్క్ ఉంటానే ఉంటది. అప్పుడు వీడియోస్ రికార్డ్ చేయడం గానీ, ఫోటో తీయడానికి కూడా ఒక్కొక్కసారి అవకాశం ఉండట్లేదు. బ్యాక్ నెక్ అంతా కూడా ఇలా కంప్లీట్ చేసి, బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ చేశాను. అంటే బుటీస్ వేసిన తర్వాత మా ఇంటికి దగ్గరలో ఉండే పార్క్‌కయితే వెళ్ళాము. ఈ అంటే మేమెళ్ళే టైంకి ఇలా ఉందనమాట. నాకేమనిపించిందంటే, మనం గుళ్ళకెళ్తున్నప్పుడు కోనేరులో సాయంత్రం టైంలో లైటింగ్ పడతా ఉంటది కదా! ఆ ఫీలింగొచ్చింది. చాలా ప్రశాంతంగుందనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే కృష్ణాష్టమి రోజు వర్షం పడింది. నార్మల్‌గా కరెంటు వైర్‌లకి దగ్గరలో ఏమైనా చెట్లు కొమ్మలుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజు వైర్‌లకి తగులుకొని ఆ కొమ్మలన్నీ పడిపోయాయి. ఇంకా మీరు చూసారు కదా! పొగొస్తుంది కొమ్మ మధ్యలో. అదిగోండి అక్కడ అది కూడా పడిపోయిందనమాట. ఒక 2, 3 డేస్‌లో బాగా డ్రై అయిపోయి. కరెంట్ వైర్‌లకి దగ్గరలో చెట్లు కొమ్మలుంటే మాత్రం చాలా చాలా జాగ్రత్తగుండాలి. అంటే నార్మల్ అప్పుడు బానే ఉంటాయి గానీ, వర్షాలొచ్చినప్పుడు మాత్రం చుక్కలు చూపిస్తా ఉంటాయి. ఏమైందంటే అది తగులుకోగానే తెలుసు కదా! కాకర పువ్వొత్తి వెలుగొచ్చినట్టు వస్తానే ఉంది కంటిన్యూస్‌గా చాలా సేపు. అంటే మార్నింగ్ 6:00కి ఎప్పుడో స్టార్ట్ అయింది. 10:30కి అలా పడిపోయినాయనమాట. ఇక్కడ మా చెల్లి కృష్ణుడికి అలంకరించింది. ఇది ఒక చిన్న షార్ట్ తీసి కూడా అప్‌లోడ్ చేశాను. ఇంకా తనైతే కృష్ణాష్టమికి, వినాయక చవితికి బాగా పార్టిసిపేట్ చేస్తదనమాట. అంటే చాలా యాక్టివ్‌గా ఉంటది. అన్ని పనులు దందన్ చేస్తా ఉంటది. ఇంకైతే తులసమ్మ ముందు పాదాలు కూడా ఏసింది. 4 పాదాలేసిందనమాట. ఎక్కువేసిందనుకోండి, మా నాన్న చూసుకోకుండా అటు ఇటు తిరిగి మట్టేస్తే, మా నాన్న చూసుకోకపోవడం తప్పనరు. మేము వేయడమే తప్పంటారనమాట. అందుకని చెప్పి ఆ ముందు మాత్రమే వేసింది. ఇక్కడ నేను మాట్లాడుతుంది ఎడిటింగ్ చేసేటప్పుడు కొంచెం ఈజీ అవుతదేమో అని జస్ట్ ఒక ట్రైల్ వేస్తున్నాను. ఏంటంటే ఇక్కడ నేను బ్లౌజ్ నిన్న వర్క్ చేశాను. నిన్న ఈవినింగ్ ఇది. ఇప్పుడు ఫ్రేమ్ మీద నుంచి రిమూవ్ చేశాను. ఇలాంటి టిష్యూ చూసారా ఎంత పలుచగా ఉందో? మీకు ఈ క్లిప్పింగ్ కన్నా ముందు ప్లే అయిన వీడియో చూసినట్టయితే మా అమ్మ కుక్కర్ వేసింది. సౌండ్ వస్తుంది బాగా. ఆ సౌండ్ కొంచెం ఇగ్నోర్ చేయండి. ఫ్యాన్ సౌండ్ కూడా వస్తే ఉండొచ్చు. కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటే. ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటే వీడియో ఎడిట్ చేయండి. బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ ఇచ్చేస్తాను. నార్మల్‌గా ఉంటే మాత్రం ఇక్కడ నేనేం మాట్లాడుతున్నానో అదే పెట్టేస్తాను. ఇలాంటి పల్చటి క్లాతులు ఫ్రేమ్ మీద నుంచి రిమూవ్ చేసినప్పుడు, ఇంకా మనకి వేస్తాం కదా! ఈ ఫ్యూజింగ్ పేపరు చాలా జాగ్రత్తగా తీయాలి. నేనైతే ఇది 2 లేయర్స్ వేశాను చూడండి. 2 లేయర్స్ ఫ్యూజింగ్ వేశాను. ఇంకా 2 న్యూస్ పేపర్స్ వేశాను దీని మీదన. ఇది అంత పల్చగా ఉందనమాట. అలా వెయ్యకపోతే అసలు వర్క్ మనం అస్సలు చేయలేమిది. కానీ ఏ మాత్రం క్లాత్‌కి డ్యామేజ్ లేకుండా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చింది చూసారా వర్క్. ఫ్యూజింగ్ అలా ఉంటదనమాట. ఫ్యూజింగ్‌తో పాటు న్యూస్ పేపర్ కూడా వాడాల్సి వస్తది ఒక్కొక్కసారి. ఇంకా ఫ్రంట్ నెక్ ఒకటి వేయాలి. హ్యాండ్స్‌కి వర్క్ వద్దన్నారు. దీనికి బోర్డర్ వచ్చింది కదా! ఇంకా ఖాళీగా ఉంటుందని చెప్పి నేనే చిన్న చిన్న బుటీస్ వేస్తానన్నాను. ఇంకోండి చిన్న స్టార్ బుటీస్ వేసాననమాట. చాలా బాగుంది. యాక్చువల్‌గా నేను అనుకున్నది ఏంటంటే, ఈ పెద్దది స్టార్ బుటీ ఉంది కదా! ఇది ఒక్కటే వేసేద్దాం అనుకున్నాను. బట్ చాలా స్పేస్ ఆక్యుపై చేసినట్టు అయిపోయి, స్టిచ్చింగ్ అయిన తర్వాత అంత లుక్‌గా అనిపించదు. అందుకని చెప్పి చిన్న బుటీసే వేశాను. ఈ సారీ జిగ్‌జాగ్ ఇచ్చాననమాట. దీనికి స్టోన్స్ గీన్స్ ఏం అవసరం లేదు. జస్ట్ ఇలా వర్క్ చేసి ఇచ్చేస్తే చాలు. కస్టమర్ కుట్టించుకుంటారనమాట. ఇంతకు ముందు ఎప్పుడో ఒక వర్క్ చేసాము. ఒకటో రెండో వర్క్ చేసాం కస్టమర్‌కి. మళ్ళీ ఇది థర్డ్ బ్లౌజ్ అనమాట.
ఈ కస్టమర్కి కట్ వర్క్లో ఇప్పటి వరకు డిజైన్ వేయలేదు, అందుకని చెప్పి కట్ వర్క్ వేసాను. ఇంకా మెయిన్ కట్ వర్క్ ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటంటే ఈ శారీకి అంచు వచ్చింది కదా, ఈ బార్డర్ కూడా కట్ వర్క్లా ఉందని చెప్పి ఈ కట్ వర్క్ని ప్రిఫర్ చేశాను. ఓన్లీ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్కే కాబట్టి. ఇంకా కొత్త డిజైన్స్ అనేవి తీసుకుంటున్నాను. అయితే జేసీ క్రియేషన్స్లో డిజైన్స్ బాగా నచ్చాయి. వితౌట్ ఎనీ టెస్ట్ మనం అలా డిజైన్ డౌన్లోడ్ చేసుకొని వర్క్ అనేది వేయచ్చు. నాకు బాగా నచ్చింది. ఇంకా తీసుకోవాలి, లిస్ట్ రాసి ఉంచుకున్నాను అనమాట. అవన్నీ ఒక్కొక్కటి కొనుక్కుంటున్నాను. అయిన తర్వాత ఇక్కడైతే మీకు వేసి చూపిస్తూ ఉంటాను. ఈ బ్లౌజ్కి ఈ వర్క్ చేయడానికి నేను ఏమేమి థ్రెడ్స్ యూజ్ చేశానంటే, మామూలుగా అయితే ఇక్కడ గోల్డ్ షేడ్లో ఉంది కానీ నాకు ఎగ్జాక్ట్ థ్రెడ్ దొరకలేదు. తర్వాత ఇదే షేడ్ జరీ కూడా లేదు, అందుకని చెప్పి నేను గోల్డ్ జరీ ప్రిఫర్ చేశాను. తర్వాత సేమ్ సెల్ఫ్ కలరే యూజ్ చేశాను. నాకు వీడియోలో అంత బాగా కనిపిస్తున్నట్టు అనిపించట్లేదు కానీ బయటనైతే ఇది ఎంబోజింగ్గా ఉండడం వల్ల, అంటే చేతికి తగులుతూ ఉంది కదా, బాగా కనిపిస్తుంది కూడా. ఇది చాలా బాగుంది, అంటే ఇక్కడ కలిసిపోయినట్టు మీకు అనిపిస్తుంది కానీ ఇక్కడ ఎంబోజింగ్గా ఉందన్నమాట. వర్క్ అంతా కూడా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది ఇది. నాకు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇచ్చి కన్నా ఇలా వీడియోలో ఎదురుకుండా కనిపించి మాట్లాడేయడం కానీ, లేదంటే వీడియో చేస్తున్నప్పుడు మాట్లాడేయడమే చాలా సులువుగా ఉంటుంది. కానీ మీరు నమ్మరు, అస్సలు కుదరదు అనమాట. ఎప్పుడూ అప్పుడప్పుడు కుదురుతుంది. ఇలా కానీ మాట్లాడేస్తే ఎడిటింగ్ చాలా ఈజీ అయిపోద్ది, కొంచెం తొందరగా పడుకోవచ్చు ఎడిటింగ్ చేసినప్పుడు. మ్యాక్సిమం నేను వీడియో ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం అంతా రాత్రి 9 తర్వాతే చేస్తూ ఉంటాను. అప్పుడైతే కొంచెం సైలెంట్గా ఉంటుంది వాతావరణం అంతా. లేదంటే ఇప్పుడు ఇలా బళ్ళు, ఇంకా పిల్లలు ఉన్నారు, ఈరోజు ఎందుకో ఏడవట్లేదు. మా వీధిలో 10 మంది చిన్నపిల్లలు ఉంటారు. ఏడిస్తే టాప్ లేసిపోద్ది అనమాట, అంత గట్టిగా ఏడుస్తారు ఒక్కొక్కలోను. అస్సలు వాయిస్ అనేది ఇవ్వలేము. వీడియో కూడా రికార్డ్ చేసినప్పుడు మీకు ఎప్పుడైనా వినిపించడానికి ట్రై చేస్తాను. ఏడుస్తారు అసలు. ఒకరు ఆపారంటే ఇంకొకరు ఆపారంటే ఇంకొకరు, అందరూ చిన్న చిన్న పిల్లలే అనమాట. అందుకని చెప్పి ఇలా డైరెక్ట్గా వీడియో చేయలేను అనమాట. ఎక్కువగా బోర్ కొట్టించేస్తున్నానా, ఎందుకో మాట్లాడాలనిపించింది, అందుకే మాట్లాడేస్తున్నాను. అన్నీ చెప్పేసుకోవాలనిపిస్తుంది అనమాట. చాలామంది నాకు ఇన్స్టాలో గట్టా కామెంట్ చేస్తున్నారు. కొన్నిసార్లు నీ వీడియోస్ చూసినప్పుడు, లాంగ్ వీడియోస్ అవి అప్పుడప్పుడు వాళ్ళకి వీలు కుదిరినప్పుడు మీరు చూస్తూ ఉంటారు కదా, చిన్నదానివైనా కొంచెం మాకు ఇన్స్పైరింగ్గా ఉంది అన్నట్టుగా కమెంట్ చేస్తారు, అది మెసేజ్ పెడతారు, వాయిస్ మెసేజ్. అలా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు ఒక సిస్టరు ఏమన్నారంటే, మన యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నాం కదా, చాలా మంది దగ్గర 2 ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉన్నాయి, వాళ్ళకి చాలా వర్క్ వస్తుంది, నేను కూడా వాళ్ళని చూసి మిషన్ తీసుకున్నాను, కానీ నాకు అంత వర్క్ రావట్లేదు అని అడిగారు. నేను ఒకటి చెప్తాను, ఎదుటోళ్ళు తొడకోసుకున్నారని మనం మెడ కోసుకోకూడదు. ఏంటంటే వాళ్ళకి వర్క్ వస్తుంది కదా, మనకి రావట్లేదు అనేసి అని మనం బాధపడద్దు. వాళ్ళు 2 తీసుకున్నారని చెప్పి మనం ఒకటి తీసుకున్నాము అనేసి అంటున్నారు. ఫస్ట్ ఏంటంటే తీసుకున్నారు, మంచి విషయమే, బిజినెస్ స్టార్ట్ చేయాలనే తీసుకున్నారు, అది చాలా మంచి విషయం. ఇప్పుడు అక్కడ మనం ఎంతవరకు వర్క్ చేస్తున్నాము, ఎలాంటి డిజైన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాము, కస్టమర్స్కి ఎలాంటి డిజైన్స్ చూపిస్తున్నాము, వచ్చిన కస్టమర్ని వెనక్కి పంపించకుండా యాక్సెప్ట్ చేయగలుగుతున్నామా లేదా అన్నది చూసుకోండి. నేను మీ అందరికీ చెప్పేంత సీనియర్ని కాదు, బట్ నేను ఒక్కొక్క స్టెప్ నేర్చుకుంటున్నాను కాబట్టి నాకు అర్థమైంది. అందరికీ ఒకేలా ఉండాలని లేదు, అందరి ఏరియా ఒకేలా ఉంటుందని లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా సీనియర్స్, మనకు తెలీదు వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారో. ఇంకా మనం నిన్న కాక మొన్న వచ్చాము, మనం ట్రై చేయాలి, ఈరోజు కాకపోతే రేపు బెటర్గా ఉంటుందని చెప్పి. నేను ఇక్కడ ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే పక్క వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటున్నప్పుడు, వాళ్ళకి వస్తుంది మనకి రావట్లేదు అనుకుంటున్నప్పుడు, ఇది కూడా మీరు గమనించాలి, ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ చేస్తున్నారా లేదా, అంటే వర్క్ విషయంలో అండి, మిగతా విషయాల్లో నేను అనట్లేదు. అంటే వాళ్ళు వర్క్ షేర్ చేసుకుంటారు. ఇప్పుడు అమ్మాయి ఉన్నారనుకోండి, ఆ లేడీ 9 o'clock నైట్ 9 వరకు వర్క్ చేసినా వాళ్ళ హస్బెండ్ వచ్చి తర్వాత కంటిన్యూ చేస్తున్నారు. ఇంకొక 2 to 3 మినిట్స్లో వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఫ్రంట్ నెక్లో ఇంకెలాగో బుటీస్ వేయను కాబట్టి బుటీస్ అనేవి స్కిప్ అనమాట. చాలా బాగుంది, టిష్యూ క్లాత్లా ఉన్నా కూడా దీని మీద నేను వర్క్ అయితే చేయగలిగాను. ప్రతి బ్లౌజు ఒక ఎక్స్పీరియన్సే, అంటే ఒక్కొక్క బ్లౌజ్ మీద ఒక్కొక్క వర్క్ వేసేసరికి మనకు తెలుస్తూ ఉంటుంది క్లాతుల గురించి కూడా, మనం వేయగలమా లేదా అని చెప్పి. హెవీ వర్క్ చేయించుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఎక్కువ హాఫ్ కట్ కానీ రా సిల్క్ కానీ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది.
మధ్యలో టాపిక్ మిస్ చేశాను అనుకోకండి. ఎందుకంటే మళ్ళీ ఫ్రంట్ నెక్ మిస్ అయిపోద్దని చెప్పాననమాట. మీరు మిషన్ తీసుకొని ఇబ్బంది పడొద్దు. తీసుకోక ముందే అన్ని రకాలుగా ఆలోచించండి. ఇఫ్ ఇన్ కేస్ మనకి 1 మంత్ వర్క్ లేకపోయినా మనం సర్వే అవ్వగలమా లేదా అనేది కూడా మీరు ఆలోచించుకొని అప్పుడు స్టెప్ అయితే తీసుకోండి. ఇక్కడ ఇంకొక విషయం చాలా చాలా మెయిన్‌గా చెప్పాలి. మనం ఇప్పుడు ఛానెల్‌లో ప్రొవైడ్ చేసిన నంబర్ ఏదైతే ఉందో అదొక చిన్న ఫోన్‌లో వేసుకుంటాను నేను. అదంత ఫాస్ట్ ఫోన్ కాదు. సపోర్ట్ చేయడం కూడా చాలా తక్కువ సపోర్ట్ చేస్తది. దానికి దయచేసి ఫోటోస్ అనేవి పంపించండి. నాకసలు ఎలాంటి నోట్ ఉండదు. అంటే అలాంటి డిజైన్ మీ దగ్గర ఉందని అడుగుతున్నారా? లేదా మీరు అలాంటి డిజైన్ వర్క్ చేశారని చెప్తున్నారా? అనేది కూడా నాకు అర్థం కాదు. ఇక్కడ నాకేమైందంటే ఒక నంబర్ నుంచి వాయిస్ కాల్ వచ్చింది. నేను తిరిగి వాయిస్ కాల్ చేశాను. వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. తర్వాత హాయ్ అనో, హలో అనో చెప్పారు. తర్వాత మా చెల్లెలు ఆ టైంలో తన దగ్గర ఫోన్ ఉందని హలో అండి అంటే తిరిగి ఎలాంటి మెసేజ్ వచ్చిందో చూడండి. ఇలాంటివే వస్తూ ఉంటాయి. ఇవి నేను ఇప్పటివరకు మీతో చూపించలేదు. ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే ఎలాగో కెమెరా ముందే ఉన్నాను కాబట్టి రికార్డ్ అవుతుంది కాబట్టి అలా చూపిస్తున్నాను మీకు. దయచేసి ఇలాంటి మెసేజెస్ అయితే చేయకండి. అంటే ఇప్పుడు మేము ఏదో ఇంట్లో ఉండి పని చేస్తూ నంబర్ ప్రొవైడ్ చేశామంటే ఇలాంటి మెసేజ్‌లు వస్తాయని కాదు. మా చుట్టుపక్కల నలుగురికి తెలిస్తే ఏదో మాకొక బ్లౌజ్ ఆర్డర్ ఇస్తారని తప్ప ఎందుకంటే మేము ఇప్పటి వరకు ఇంట్లోనే ఉన్నాం. మేమెప్పుడు బిజినెస్ చేసింది లేదు. నలుగురికి మేము చేస్తున్న పని తెలిస్తే మాకో బ్లౌజ్ ఆర్డర్ వస్తదన్న ఉద్దేశంతోనే తప్ప ఇలాంటి మెసేజ్‌లు ఇలాంటివి వస్తే వీటితో టైమ్ పాస్ చేసేంత ఓపిక ఉండదు మాకు. ఇలాంటివి వచ్చినప్పుడు బ్లాక్ చేసి పడేయడం తప్ప ఇంకేం చేయలేను. ఎందుకంటే ప్రతీదీ ఇక్కడ రికార్డ్ చేస్తున్నాను కాబట్టి చూపించాను. లేదంటే చూపియను. ఏమంటారు ప్రతీదీ అంటే నాకు ఇప్పటి వరకు నెగెటివ్ కామెంట్స్ అనేవి రాలేదు. ఒకటో రెండో వచ్చినా కూడా అవి కూడా పాజిటివ్ వేలోనే నేను కన్వే చేశాను. సో నేను నంబర్ ప్రొవైడ్ చేస్తున్నానంటే అర్థం చేసుకోండి. దయచేసి మిస్‌యూజ్ చేయకండి. నాకున్న కొద్దిపాటి ఫ్రీడమ్‌ని మీరు పోగొట్టకండి. మీరు నాకు మీరు స్టిచ్ చేసిన బ్లౌజులు గట్రా నాకు ఫోటోలు పంపియకండి. ఎందుకంటే నా ఫోన్ అంత సపోర్ట్ చేయదు. ఎవరైనా ఏవైనా డౌట్స్ ఉన్నాయి అడగాలనుకుంటే చేయండి. అది వర్క్‌కి సంబంధించినంత వరకు. ఇంకా డిజైన్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే మీరు ప్లీజ్ కాల్ గానీ, మెసేజ్ గానీ చేయొచ్చు గానీ, మిగతా అదర్ విషయాలకైతే మాత్రం నాకు ఎలాంటి మెసేజ్ చేయకండి. ప్లీజ్ అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను. కొంతమంది ఏం చేస్తున్నారంటే అసలు ఏ వాయిస్ మెసేజ్ ఉండదు, టెక్స్ట్ ఉండదు. ఒక ఫోటో పెట్టి వదిలేస్తున్నారు. అసలు ఎందుకు పెట్టారు? ఎవరు పెట్టారు? ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు. ఆ డిజైన్ కావాలంటున్నారా? ఆ వర్క్ చేయించుకోవాలని ఆలోచిస్తున్నారా? అనేది కూడా నాకు తెలియట్లేదు. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది. స్టోన్స్ అనేవి వద్దన్నారు కానీ నేనే అక్కడొకటి అంటించాను. వీడియో ఎంతో కొంత నచ్చితే చిన్న లైక్ చేయండి. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.